హైదరాబాద్ లో ఎవ్వలకి ఏ తిప్పలున్నా యాదకొచ్చేది ఇందిరా పార్క్ పక్కకున్న ధర్నా చౌకే. ధర్నాలు, నిరసనలు, దీక్షలు పతొక్కటి ఈడ్నే నడుస్తాయి. ఏహే సిటీ నడిమిట్ల గివ్వేం లొల్లులని ధర్నా చౌక్ ని ఎత్తేస్తానికి పెద్ద పిలానే వేసిండ్రు పాత గవర్నమెంట్లా. చల్ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో మాటల ఈడికెళ్ళి మాట్లాడినాం. ఇప్పుడు తీసేసుడేందని మస్తు గడబడైంది. ఆఖరికి కోర్టు దాకా పోయి కొట్లాడితే గట్ల నిలబడ్డది ధర్నా చౌక్. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నామంటే పాత గవర్నమెంట్ ఎత్తే పోయిన ధర్నా చౌక్ లా కొత్త లడాయి సురువు చేసింది కవితక్క. 1116 మందితోటి దీక్ష పట్టింది పొద్దుందాకా. ఇంతకు డిమాండ్ ఏందంటే అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి, స్ఫూర్తి రావాలి. అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం. అసెంబ్లీ ఆకిట్లా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని కొట్లాడుతున్నది ఎమ్మెల్సీ మేడము. 150 ఏళ్ల కిందటనే బీసీల కోసము చదువుల కోసం తనలన్న పెద్ద మనిషిని ఎట్లా కొలుసుకోవాలనో తెలియదా అని క్వశ్చన్ చేసింది గవర్నమెంట్ ను. అటుకెళ్లి కాంగ్రెస్ వాళ్ళు లైన్లకు వచ్చి రెంబటే. మీ నాయన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ఆ జాగ కనపడలేదా? అసెంబ్లీలో పెట్టాలన్న ఆలోచన రాలేదా? అట్లనే మనకు రిజర్వేషన్లు కావాలన్నాం. 42% కోసం కొట్లాడినాం. దాని ఫలితంగా ఇవాళ బిల్లులు పెట్టిండ్రు. జాగృతి సంస్థ అధ్యక్షులుగా నువ్వు ఉండేవారు ఒక బీసీని పెట్టి రాదుండి. కాంగ్రెస్ ఎలువల్లకు వచ్చినాడే ప్రగతి భవన్ ముంగట ముళ్ళ కంచెలు వీకేసి దానికి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పేరు పెట్టింది. అది చేసిండ్రు. ఈ బీసీ బిల్లు పాస్ అవ్వాలంటే అవసరమంటే ఢిల్లీకి పోయి నిరవధికంగా నిరాహార దీక్ష కూర్చుందామని చెప్పి మీకంటే మొదలే బీసీ సంఘాలు పోయి ఢిల్లీలో పేద ధర్నా చేస్తే దేశమంతటికెళ్ళి ఎన్నో పార్టీల లీడర్లు వచ్చిండ్రు గాని మన బీఆర్ఎస్ పార్టీలకెళ్ళి ఒక్కరు పోలేదు. మన జాగృతి కెంచిగినా ఎవరు ఎందుకు రాలేదక్క? మరి ఒక తుపేల్ ధర్నా పెట్టిండ్రు అక్కడ. ఈ నుంచి రైల్లో కొంతమంది బీసీ నాయకులు 24 గంటల సమయం రైల్లో ప్రయాణించి జంతర్ మంతర్లో చేసిన దీక్ష దొంగదా, లేకపోతే మీరు 5 గంటల కోసం మీ షోపుటప్ బిజినెస్ చేసుకోవడం కోసం మీరు పెట్టిన దీక్ష దొంగ దీక్షనా? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. అనుమూల ఇంటెలిజెన్స్ అంటే ఏంది? ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి గొప్ప సంస్కారం వాళ్ళది. మరి అనుమూల ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? పట్టుకుంటారు వాళ్ళని ఎవడోడు చేసిండు గతంలో. కానీ 10 ఏళ్ళు మన పార్టీ పవర్లుండే, నాయననే సీఎం సీట్లుండే. అసెంబ్లీ కాడ పూలే విగ్రహం పెడదాం బాపు అని ఒక్క మాట చెప్తే అయిపోవు కదక్క. ఇవాళ గిట్ల ధర్నాలు దీక్షలు పట్టే తిప్పలే ఉండకపోతుండే. ఇప్పుడేమో చూస్తే అందరు దండలేసుకున్నారు. ఇంకా గంట తర్వాత దండలు తీయరు కదా, మెల్లగా సైడ్ పోయి సల్ల తాగారు కదా.